పుట్టపర్తిలో డిఆర్డిఓ డిఫెన్స్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? అది రాయలసీమలో పుట్టపర్తిలో రావడం అనేది శుభపరిణామం అండి. అది 350 ఎకరాల్లో 1,00,000 కోట్లు పెట్టుబడి అని అంటే అది మామూలు విషయం ఏం కాదు. ఉద్యోగ కల్పన కూడా బాగా జరిగింది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి. అది ఒక విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగ యువతకి కొద్దిగా అది మేలు జరిగే అవకాశం మనం అందరం ఆహ్వానించదగ్గ విషయం. అది ఇట్లాంటి సంస్థలు ప్రభుత్వ సంస్థలు తీసుకురావడం అంటే గర్వకారణం. అది ఏ రకంగా అయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేసినట్టే అనుకోవాలి. గత 5 సంవత్సరాలు చూసాం కదండి, ఉన్నాయే పోయినాయి. ఇట్లాంటి సంస్థలు ఎంత తొందరగా వస్తాయి అనుకోలేదు. వస్తాయి కానీ ఇంత తొందరగా పెట్టుబడులు వస్తాయని ఊహించలేదు. ఒక విధంగా అది శుభపరిణామం. రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తాయండి, డెవలప్మెంట్ అయ్యిద్ది. ఆ రాయలసీమ అంటే వెనుకబడిన జిల్లాలు అయ్యి, అలాంటి వెనుకబడిన జిల్లాల్లో ఇలాంటి ప్రభుత్వ సంస్థలు రావడం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అది చెప్పుకోదగ్గ విషయం, మంచి పరిణామం.